నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతర గీతం, ఆ గేయం పాడితే చాలు ఎక్కడెక్కడి నుంచో ప్రజలంతా తరలి వచ్చేవాళ్ళు. ఎక్కడో మూలకు ఉన్న ప్రజానీకం కూడా ఈ పాటతోటి స్ఫూర్తి చెంది ఉద్యమం వైపు వచ్చిన సందర్భం ఇది. నిజంగా ఇది మనం వర్ణించలేని పరిస్థితి అప్పుడు. నిజానికి ఇది స్వాతంత్రోద్యమ సమయంలోనే కాదు, రచించింది 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచయిత. ఇక 1905 నుండి ఈ గేయం ఊపందుకుందనే చెప్పాలి, స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చిందనే చెప్పాలి. అయితే ఈరోజు మనం అంటే ఈ వీడియో చేసే సమయానికి మనం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం ఈ గేయ రచన జరిగి. ప్రధాని మోదీ ఈ విషయంపై ప్రసంగించారు ఢిల్లీలో. ఈరోజు ఒక తపాళా బిళ్లను, నాణాన్ని వారు ఆవిష్కరించారు. దీనికి తోడు వారు చాలా విషయాలు మాట్లాడుతూ కొంత మనల్ని ఆలోచింపజేసే వ్యాఖ్యలు ఆయన చేశారు. ఏమిటి అంటే, వందే మాతర గీతం నిజానికి దాన్ని కూడా విభజించారు, దాన్ని కట్ షాట్ చేశారు, అందులో కొన్ని ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన లైన్లను తీసివేశారు అని వారు ఒక వ్యాఖ్య చేశారు. ఇది నిజంగా చాలామందిని ఆలోచింపజేసిన సందర్భం. ఇలా కూడా జరిగిందా అని చెప్పి. మరి ఏమిటి, ఏం జరిగింది అసలు, ఎవరు చేశారు ఇది అనే విషయాలు కూడా వారు చెప్పారు. అయితే మనతో పాటు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు కొంత పాజిటివ్గా ఏవేవైతే అంశాలు ఉన్నాయో వందే మాతర గేయానికి సంబంధించి వారు ఏమన్నారు ప్రధాని మోదీ అనేది నేను ఒక్కసారి ఇక్కడ చదివి వినిపిస్తాను. వందే మాతరం ఈ పదాలు ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కళ, ఒక సంకల్పం. వందే మాతరం ఈ పదాలు భారతమాత పట్ల భక్తి, భారతమాత పట్ల ఆరాధన. ఈ పదాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. అవి మన వర్తమానాన్ని కొత్త ఆత్మవిశ్వాసంతో నింపుతాయి. సాధించలేని సంకల్పం లేదని, మనం భారతీయులు సాధించలేని లక్ష్యం లేదని, మన భవిష్యత్తుకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి అని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతరం ఈ సామూహిక గానం అద్భుతమైన అనుభవం, నిజంగా వ్యక్తీకరణకు మించినది. చాలా స్వరాలు, ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం, ఒక థ్రిల్, ఒక ప్రవాహం, అంత పొందిక, అంత అల. ఈ శక్తి హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నిజంగా ఇంతకంటే అద్భుతంగా వర్ణించలేం మనం, కాబట్టే నేను అవన్నీ చదివాను. అయితే ఏమిటి వారు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి, ఏం జరిగింది ఆ కాలంలో, ఎందుకు ఆ పదాలని తీసేశారు, ఆ పదాలు దేనికి ప్రాముఖ్యత, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. ఏం జరిగింది సార్? అంటే ఎందుకు ఆ పదాలని తీసేయాల్సి వచ్చింది, ఆ వరుసలను ఎందుకు తీసేయాల్సి వచ్చింది, వాటి అర్థం ఏమిటి? అంటే మీ దగ్గర దానికి సంబంధించి ఏదైనా డాటా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి అప్పటి సిచ్యువేషన్స్ని? గారు, ఈ చరిత్ర ఇది మీరు ఏమంటాం, చిరిపేస్తే చిరిగిపోయేది కాదు చరిత్ర. కనుక చరిత్ర ఎప్పుడు నిలిచిపోతుంది. మీకు మీ మదిలోనన్నా ఉంటుంది, పేపర్ పైన ఉండొచ్చు, రికార్డ్స్ లో ఉండొచ్చు. కానీ చరిత్రను అలా మనం జస్ట్ వదిలేసేసి ముందుకు వెళ్ళిపోతాం అనుకోవడం చాలా పొరపాటు. కనుక స్వాతంత్ర ఉద్యమం చరిత్రలో మనకు బెంగాల్ విభజన, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ను విడగొట్టేసి, బెంగాల్ను విడగొట్టేసి దానికి అది ఇంకొక దేశంగా చేసేటువంటి ఒక పెద్ద కుట్ర బ్రిటిష్ వాడు చేశాడు, మనందరికి తెలుసు. కానీ ఈ దేశం అంతకు ముందు నుంచే స్వాతంత్రోద్యమంలో ఉంది. అలాంటి సమయంలో బెంగాల్ విభజన జరిగాక దేశ ప్రజలందరూ ఒక్కటైపోయి, ఇక్కడ మతము లేకుండా మతాలన్నీ పక్కకు పెట్టేసి అందరూ ఒక్కటైనటువంటి క్షణము కేవలము బెంగాల్ వ్యతిరేక ఉద్యమం, అంటే విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం 1905లో ప్రారంభమైంది. 1905 నుంచి 1911 వరకు ఈ దేశము తలాకుతలమైపోయింది. అది మామూలుగా కాలేదు. అంటే ఉద్యమం దాంట్లో ముస్లింలు ఉన్నారు పెద్ద ఎత్తున. బెంగాల్ విభజనను ముస్లింలు ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఇది ఒక పెద్ద కుట్ర, మన దేశం పైన చేసినటువంటి కుట్ర. ఈ వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలో మనం మర్చిపోయి, ఎందుకు బెంగాల్ని ఇప్పటికీ ప్రజలు గొప్ప దేశభక్తులుగా చూస్తారు అని, బంకిం చంద్ర చటర్జీ అంతకుముందే మీరు చెప్పినట్టుగా 1875లోనే ఆనంద్ మఠ్ నవల రాశారు. ఆ నవలలోనే ఈ వందే మాతరం అనేటువంటి గేయము ఫస్ట్ టైం మనకు కనబడుతుంది, వినబడుతుంది. తర్వాత అది మామూలుగా జనంలోకి వచ్చింది. ఠాగూర్ దాన్ని ట్యూన్ చేశారు, ఆయన్నే పాడారు ట్యూన్ చేసి.
దేశ ప్రజల మధ్యకి వచ్చేసింది. ప్రజలు పారవశ్యమై పాడేవారు ఆ పాట. ఎప్పుడైతే బంగాల్ విభజన జరిగిందో ఇంకా అది ఆగలేదు. ముఖ్యంగా మనం బిపిన్ చంద్రపాల్ అనే ఒక పేరు వింటాం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో. లాల్ బాల్ పాల్ అనేటువంటి దాంట్లో చంద్రపాల్ కూడా బిపిన్ చంద్రపాల్ ఒకరు. ఈ బిపిన్ చంద్రపాలే ఈ గీతాన్ని తీసుకొని ఇంటింటికి అంటే అన్ని రాష్ట్రాలకు తిరిగాడు. నేను ఊరికే గుర్తు చేస్తున్నాను రంగారు. అంటే ఇది ఎలా జరిగింది, ఎంత దూరం వచ్చింది ఉద్యమం అనే దానికి అన్ని భాషల్లో అనువదించబడ్డది. ఇది అన్ని భాషల్లో అనువదించబడ్డది. దాంట్లో ఎవరు మన అరవిందుడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. దాని మీనింగ్ అందరికీ తెలియాలని చెప్పేసి. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా కీన్ గా ఫాలో అయ్యి ఇది చాలా దుర్మార్గంగా ఉంది, ఇది ఏదో మమ్మల్ని రాక్షసులు అనే ఒక పదము తమను తాము అనుకున్నారు వాళ్ళు. ఈ దుర్గా అనే పదము ఇది వీళ్ళని మోటివేట్ చేస్తుంది, ఇది ఏంటో అని దాని మీద వాళ్ళు ఆలోచన చేశారు. ఇవన్నీ ఒక వైపు జరుగుతూ ఉంటే ఈవెన్ మన రాజమండ్రిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. చాలా బిగినింగ్ లో ప్రారంభమైంది రాజమండ్రిలో. అక్కడ హరి సర్వోత్తం అనే ఒక టీచర్ గురించి మనం వింటాం. స్టూడెంట్ అతను వందే మాతరం గీతం పాడితే హంటర్ అనేటువంటి ప్రిన్సిపల్ అతన్ని సస్పెండ్ చేశారు స్టూడెంట్ ను. ఇలాంటివి కొన్ని వందల వేలు వందే మాతరం పాడితే సస్పెండ్ చేస్తారు. అట్లయితే మాకు ఈ హక్కు లేదా, మా మాతను మేము తలుసుకునేటువంటి హక్కు లేదా అని చెప్పేసి యువత తిరగబడ్డది. వందే మాతరం రామచంద్రరావు పేరు వింటారు రంగారు మీరు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అంటే వందే మాతరం పాడినందుకు. ఆయన అది ఇంటి పేరు కాదు, ఆ పాట పాడినందుకు ఆయన సస్పెండ్ అయ్యాడు. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రానికి ఎక్సెప్షన్స్ లేవు. ఎందుకంటే ఈ పాట అలాంటిది. ఇది ఒక వేద మంత్రం అలా ఘోషించింది. మొత్తం దేశం వైబ్రేషన్స్ వచ్చేవి ఈ పాట పాడితే. ఎందుకు నేను ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఇంట్రొడక్షన్ నేను చెప్పేటప్పుడు కూడా కొంత ఉప్పొంగడం అనేది కనబడుతుంది నాకే. అంటే ఇక ఆ సమయంలో ఎట్లా ఉండిందో ఇంకా అది మనం ఊహించుకోవాల్సిందే. ఇంకా ఎస్. అయితే మనకు భారతీయులకు ఒక అలవాటు ఏంది రంగారు, మనం మర్చిపోకూడదు. మనకంటూ ఒక కల్చర్ ఉంది కదా, ప్రపంచ జనాలకు అందరికీ ఒక సంస్కృతి ఉంటుంది. అట్లానే మనకు కూడా ఒక సంస్కృతి ఏంది అంటే ప్రతి భావుకత ఎక్కువ. మనకు ప్రతి దాన్ని కూడా మనము ఏమంటామంటే దాన్ని పర్సానిఫికేషన్ అంటాం. అంటే ప్రాణం లేని దీన్ని కూడా మనం వ్యక్తిగా మనం ఊహించుకుంటాం. చందమామ అంటాం, చంద్రుని కూడా మామ అంటాం, ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తాం. అందుకని ఇది మన కల్చర్. ఇది పెద్దగా షేమ్ గా ఫీల్ కావాల్సింది ఏం లేదు. ఇప్పుడు గంగా మాత అంటాం, అందుకే భారత్ మాత అంటే అదేదో హిందూ దేవత అయిపోదు. ఆ భావనను నింపుతాం మనము, అదొక భావన. ఇది కనుక దయచేసి ఏ దేశమైనా తన సంస్కృతిని వదులుకోదు, తన కల్చర్ ని వదులుకోదు, కాంప్రమైజ్ కాదు ఆ విషయంలో. కానీ ఈ భారతదేశంలో మతం అనే పేరున సంస్కృతి దగ్గర కాంప్రమైజ్ కావాలని అంటున్నారు అందరు కూడా. ఇది ఒక రోగం వచ్చింది మనందరికి కూడా. దీంట్లో కొద్దిగా గాంధీ యొక్క లీడర్షిప్ లో జరిగినటువంటి ఆయన అమితమైనటువంటి ఇదేంటి అంటే ఏదైనా చేసి స్వాతంత్రం సాధించుకోవాలి అనేటువంటి మూడులో ఆయన అందరినీ కలపాలనేటువంటి తాపత్రయం ఆయనలో కూడా ఉంది. అందుకే ఆయన ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించారు. ఈ దేశానికి ఏం సంబంధం లేని ఉద్యమం అది, ఖిలాఫత్ ఉద్యమం. ఖలీఫా సింహాసనం పైన కూర్చుంటే ఎంత, కూర్చోకుంటే ఎంత, ఈ దేశానికి అవసరమా? టర్కీ దేశానికి సంబంధించింది కనుక దాన్ని అదేదో ముస్లింల సమస్య మనం కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ ముస్లింలు సంతోషపడతారు అని అప్పుడు మొదలైన అపీస్మెంట్ లేని కోరికలను వాళ్ళలో కలిగించారు. తర్వాత జిన్నా లాంటి వాళ్ళు వచ్చారు, ఈ దేశంలో పుట్టారు. షౌకత్ అలీ తర్వాత ఇంకా మహమూద్ అలీ అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు, అలీ బ్రదర్స్ అని చెప్పేసి. మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ అని. వీళ్ళు మొట్టమొదటిగా వ్యతిరేకించడం మొదలు పెట్టారు. దీన్ని ఏది కాంగ్రెస్ మీటింగ్స్ లో దీన్ని పాడకూడదు అని. మొట్టమొదట 1896 లో కాంగ్రెస్ సభల్లో మొట్టమొదటిసారి పాడింది వందే మాత్రం అప్పుడే 1896 లో. తర్వాత 1905 లో అది ఊపందుకున్న విషయం నేను చెప్పాను మీకు. ఆ ఉద్యమం కారణంగానే, వందే మాత్రం గీతం కారణంగానే బెంగాల్ మళ్ళా ఒకటైంది, దేశంలో కలిసింది రంగారు. దానికి అంత బలం ఉంది. దేశాన్ని, విడిపోయిన దేశాన్ని చచ్చినట్టు కలిపాడు బ్రిటిష్ వాడు. అంత బలం ఉంది దీంట్లో, ఆ గీతంలో. అయితే దీంట్లో వీళ్ళు ఈ షౌకత్ అలీ తర్వాత జిన్నా వీళ్ళందరూ అక్కడక్కడ అబ్జెక్షన్ చేసినప్పుడు గాంధీ దీన్ని అవును కదా వాళ్ళకి ఇబ్బంది ఉంది కొద్దిగా ఆపండి అని చెప్పడము. అలాగే మీరు ఈ రోజు ఆయన లేవనెత్తారు కదా, ఎవరు మన మోడీ గారు లేవనెత్తినటువంటి విషయం 1837 లో
ఉమ్, నెహ్రూ గారు స్వయంగా ఉమ్, ఆ అదేది లెటర్ రాశాడు, నేతాజీకి లెటర్ రాశాడు. ఉమ్, ఎందుకు ఇది ముస్లింలకు కాస్త ఇబ్బందిగా ఉంది కదా, ఉమ్. మనం దాన్ని అవాయిడ్ చేస్తే అయిపోతుంది అని. ఓకే. సో అదే ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి. ఊరికే మోడీ గారు ఊరికే అన్నటువంటి విషయం ఏం కాదు ఇది. ఉమ్, కనుక ఆయన దాన్ని కోట్ చేస్తూ దీన్ని 6 స్టాంజాస్ ఉన్నటువంటి గీతాన్ని ఉమ్, 2 స్టాంజాలకు కుదించారు. ఉమ్, కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గీతం ఏదైతే ఉందో ఇది కేవలం 2 స్టాంజాలు ఉన్నాయి. ఉమ్, ముఖ్యంగా దీంట్లో దుర్గా అనేటువంటి పేరు చాలా మంది ముస్లింలు దానికి ఇబ్బంది అవుతుంది మాకు అని అన్నారు. వాళ్ళ కోసమే కట్ చేశారు. ఉమ్, ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం అన్ని కట్ చేశారండి. వాళ్ళ కోసమే గాంధీ ఉమ్, ఖిలాఫత్ ఉద్యమాన్ని, వాళ్ళ కోసమే గీతాన్ని కట్ చేయడం, వాళ్ళ కోసమే పాకిస్తాన్ కట్ చేయడం, వాళ్ళ ఉమ్, కోసమే బంగ్లాదేశ్ కట్ చేయడం, ఉమ్, అన్ని కట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ను 370 పెట్టి అది సగం కట్ చేయడం, ఉమ్, ఇదంతా జరిగింది ఈ దేశంలో. శృతి మించినటువంటి ఓ, ఏమంటాం అప్పీజ్మెంట్, ఉమ్, బుజ్జగింపు చర్యల కారణంగా ఉమ్, మనం ఆలోచించాల్సిన సమయం ఇది. వందే మాత్రం 150 ఇయర్స్ సందర్భంగా దీని చరిత్ర ఏంది అసలు, ఉమ్, ఎందుకు మనకు అది అఫీషియల్ గా ఈరోజు ఫుల్ లెంత్ పాట అదేంది పాడడం లేదు మనము. ఉమ్, అసలు దీనికి అంత దమ్ముందా? ఇది మన వేద మంత్రమా? ఉమ్. ఇది చర్చ చేయాల్సిందే. అవును. కనుక మోడీ గారు చెప్పింది ఏంటి అంటే, ఈరోజు దేశం అంతా కూడా అన్ని క్యాంపసెస్ లో వేలాది మంది, లక్షలాది మంది వందే మాతరం గీతం పాడారు. ఈ రోజు నుంచి ఏడాది పాటు ఇది ఒక వందే మాతరం ఉద్యమంగా మారాలి. ఉమ్, అందరూ వచ్చి రోడ్లపై నిలబడి వందే మాతరం ఫుల్ లెంత్ మాట్లాడాలి. ఇంకోటి ఖర్గే ఏమన్నారు ఓ మాట అంటే, ఆ, ఆర్ఎస్ఎస్ ఇది ఎన్నడూ పాడదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించి మూర్ఖుడు అవును. నేను అంటాను, అవును. అనకూడదు అంత పెద్ద ఆయన కానీ, ఉమ్, ఆర్ఎస్ఎస్ దీన్ని వ్యతిరేకించి అంటున్నాడు అంటే ఉమ్, ఆయనకు జ్ఞానం లేక అనాలి, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనాలి. ఉమ్, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే ఫుల్ లెంత్ వందే మాతరం గీతాన్ని పాడుతుంది. ఉమ్, ఆయనకు తెలియాల్సినటువంటి విషయము. మీరు ఇప్పటికీ సరస్వతి శిశు మందిర్ స్కూళ్లలో ఈ దేశంలో 40,000 స్కూల్స్ ఉన్నాయి. ఏ రోజైనా మార్నింగ్ వెళ్ళి మీరు నిలబడండి, అక్కడ ఉమ్. పిల్లలు పాడతారు. 6 స్టాండ్స్ గీతం పాడతారు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా ఉందా వందే మాత్రం అని. అవును. వాళ్ళు మాత్రమే అవును. వాళ్ళు మాత్రమే ఈ పాట పాడుతున్నారు ఇప్పటికి కూడా ఫుల్ లెంత్. అవును. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల గురించి చెప్తున్నా. ఉమ్, ఉమ్, కనుక ఖర్గే ఊరికే బటగాలు చాలా వేసేయడము, మమ్మల్ని అన్నారు కూడా మిమ్మల్ని కూడా అంటాము అని మొండిగా అనడము, అవును. అది మూర్ఖత్వం అవుతుంది. ఉమ్, కాకపోతే ఆ 2 స్టాండ్స్ పాడదాంలేండి, ఇబ్బంది ఏముంది, అందరం పాడదాము అని అనడం చాలా మంచిది. పెద్ద మనిషి అంటే అలా మాట్లాడాలి. అవును. కనుక వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, అందరం కలిసి మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే, వాళ్ళకి ఇబ్బంది ఎంతకాలం ఈ ఇబ్బంది అని. ఉమ్, ఎప్పుడు మీరు మెయిన్ స్ట్రీమ్ లో కలుస్తారు మరి? ఉమ్, ఎవరో ఒకరు చెప్పాలి కదా, కన్విన్స్ చేయాలి కదా. ఎన్నాళ్ళు ఈ బుజ్జగింపు? ఉమ్, జెండాకు సొల్యూట్ చేయము, వందే మాత్రం పాడము, జనగణ మేము పాడము, మాకు ఇష్టం ఉండదు, అవును. మా ఇస్లాం అందుకే అంబేద్కర్ ఆ రోజే అన్నారు, ఉమ్, పంపండి అందరినీ పంపండి అని. అవును. ఎందుకు అని అంటే, ఇస్లాం అనేది ఎప్పుడు కూడా ఆ, వాళ్ళ యొక్క లాయల్టీ టు ది నేషన్, ఉమ్, ఇది వాళ్ళకు కుదరదు. ఫస్ట్ మతమే అవుతుంది. అవును. కనుక ఫస్ట్ మక్కా వైపే ఉంటుంది. అవును. కనుక ఇస్లాం బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎన్నటికీ కాదు. ఇక, ఇవన్నీ నేను అనలేదు, గాంధీ అనలేదు, ఎవరు అనలేదు, ఆ డాక్టర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనలేదు, ఇవన్నీ కూడా అంబేద్కర్ అన్నాడు. ఉమ్, కనుక అంబేద్కర్ గారి మాటలన్నా మనం అవును. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఉమ్, సెక్యులరిజం పదాన్ని ఎందుకు అంబేద్కర్ రాయలేదు? అవును. ఆయనకు నాలెడ్జ్ లేక కాదు, ఆయనకు తెలివి లేక కాదు. ఉమ్, ఈ భారత సంస్కృతిని మొత్తం స్టడీ చేసిన వాడు అంబేద్కర్. ఉమ్, కనుక అదే పనిగా సెక్యులరిజం పదం ఆయన దాంట్లో రాయలేదు. ఎందుకంటే భారతీయులు అందరూ సెక్యులరే, అన్ని మతాలు ఒకటే అనేవాడు హిందువు. ఉమ్, కమాన్, ధైర్యం ఉంటే ఇలా అని నిజంగా దీన్ని పాటించే వాళ్ళు ఎవరున్నారో మీరు బయటికి రండి. ఉమ్, అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కడే అనేవాడు హిందువు మాత్రమే. ఉమ్, మిగతా అవును. వాళ్ళు అందరూ అంటున్నారా అండి? ఊరికే ఇది హిందూ ముస్లిం బాయి బాయ్ అని మనం అంటూ పోతున్నాం కానీ. ఉమ్, కనుక ఇది గీతం, వందే మాత్రం గీతం అనేది ఒక సమస్య కాదు ఇది. దీని సందర్భంగా ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఉమ్, ఎన్ని విషయాల పట్ల ఇలా జరుగుతుంది. కనుక యూత్, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు సీరియస్ గా ఆలోచిస్తారు. ఏదో అన్యాయం జరిగింది సంస్కృతి సభ్యతల పట్ల, ఏదో అన్యాయం జరిగింది. ఈ కాంగ్రెస్ సంస్కృతి ఇది, వాళ్ళ ఉమ్, సంస్కృతి ఇది. కనుక తుకుడే తుకుడే అనేటువంటి పదం ఏదైతే మీరు జేఎన్యూలో విన్నారు చూడండి, ఈ ఉమ్, తుకుడే కల్చర్ కాంగ్రెస్ లో ఉంది.
అందుకే వందే మాతర గీతాన్ని కూడా తుకడే చేసేసారు వాళ్ళు. ఇప్పుడు నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చారు, అదేమిటండి, ఎలా అర్థం చేసుకోవాలి? నెహ్రూ గారు కూడా దీన్ని వద్దన్నారు కదా. నెహ్రూే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇంత మొదలు నేతాజీకి లెటర్ రాసింది అతనే. నేతాజీ పూర్తి ఫుల్ లెంత్ పాడాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన బెంగాలీ, ఆయనకు తెలుసు దాని స్పిరిట్ ఏందో ఆయనకు తెలుసు. దుర్గా అనే పదం లేకుంటే వాళ్ళు ప్రాణం పోతుందండి బెంగాలీలకు. కనుక దుర్గా అనే పదము వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తుంది అంటే దుర్గానే వాళ్ళ జీవితం. కానీ ఎంత దారుణం అండి అవే పదాలు తీసేయడం అనేది, ఆ ప్రాణాన్నే తీసేసినట్టుగా. అది ఆ పదాలు తీసేయడమే బెంగాలీస్ అందరికీ అభ్యంతరం. బెంగాలే కాదు, మొత్తం ఈ దేశానికే అభ్యంతరం. కనుక అందరము చదవాల్సిన నవల ఏదైనా ఉంది అంటే అది ఆనందమఠ నవల చదవాలి. కనుక ఆ చదువులు అందులో ఈ గీతం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దేశాన్ని ఒక్కటి చేసిన గీతం ఇది, విభజించిన గీతం కాదు. తర్వాత మీరు దేశాన్ని ముక్కలు చేశారు 47 తర్వాత. కానీ 1905 లో ఈ గీతము ఈ దేశాన్ని ఒక్కటి చేసింది. పడుకున్న నిద్రపోతున్న యువతను లేచి నిలబెట్టింది. ఇది ఒక మంత్ర ఘోష, ఇది వేద మంత్రము లాంటిది. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతము. జైళ్లను కేర్ చేయలేదు, ఉరికంబాలను కేర్ చేయలేదు. కనుక ఎక్కడో ఉన్న అనామకుడైన రామచంద్రరావు వందే మాత్రం గీతం అన్నాడు, లేకపోతే అనామకుడైనటువంటి హరి సర్వోత్తం వందే మాత్రం అన్నాడు. అక్కడే రాజమండ్రిలో ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, అమ్మాయి వందే మాత్రం అన్నది. అంటే ఎవరిని కేర్ చేయలేదు. బ్రిటిష్ వారికి పిచ్చిలేసిపోయింది ఇది ఏంది ఇది ఈ మంత్రం అని. కనుక అలాంటి మన సంస్కృతితో ముడిపడ్డటువంటి ఒక మంత్రము మనల్ని అందరినీ మోటివేట్ చేస్తుంటే ఇతనేమో అనుకుంటాడు, అతనేమో అనుకుంటాడు. కనుక మనకు మోటివేషన్ లేకుండా, ఇలాంటి ప్రేరణ, ఇలాంటి ప్రోత్సాహము ఇదేమీ లేకుండా మనుషులు నిర్వీర్యం కామా అండి ఇది. కనుక ఈ సంస్కృతి నుంచి బయటపడాలి. హిందువు ముస్లిము బాధపడతారు కాదు, బాధపడేది ఏమీ లేదు ఇందులో. ఏ ముస్లింను ఏమీ అనడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యతిరేకించడం ఉంది చూడండి, ఇది దుర్మార్గం. పాడే వాళ్ళను పాడనీయండి, మీరు ఊరికే ఉండండి. ఎవరు మిమ్మల్ని రుద్దుతున్నారు? ఎవరు మిమ్మల్ని వచ్చి నోట్లో ఏదైనా పెట్టి పాడిపిస్తున్నారా మిమ్మల్ని? ఎవరేం అనడం లేదు కదా. కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అని అంటున్నాను నేను. ఏ ముస్లిం మాట్లాడని కరిగేలు గిరిగేలు హిందువులే వచ్చి చాలా మాట్లాడుతుంటారు. అవును, అసలు ఆయనకు అవసరమే లేదండి, దాని మీద విమర్శ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎందుకు అంత తొందరపాటు? అంటే అక్కడ ఎక్కడో ఉన్న ముస్లింను ప్లీజ్ చేయాలి, అది మీ కొరకు మేము మాట్లాడుతున్నాం చూడు అని. అంటే హిందువులు బాధపడరా మరి? హిందువులకు ఏవి ఎమోషన్స్ ఉండవా? కనుక ఎంతకాలం ఈ అప్పీస్మెంట్ అని కావాలంటే మీరు చెప్పండి. అది పాడే వాళ్ళు అందరూ పాడండి, చాలా ఉత్సాహంగా పాడండి. 150 years సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అందరం పాడదాం, కలిసి పాడదాం. కనుక ఎవరిని మనము బలవంతం చేయొద్దు, అంతవరకు ఆగిపోవచ్చు కదా. ఎవరిని బలవంతం ఏం చేయడం లేదు, మనం పాడేవాళ్ళు పాడతారు కదా. ఎట్లా సార్ ఇప్పుడు 6 స్టాంజాల నుంచి 2 చేశారంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ మాట తర్వాత మళ్ళీ ఆలోచన మొదలైంది చాలా మందిలో. ఇప్పుడు ఈవెన్ మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది, మరి దీన్ని ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడ చూడాలి, లేకపోతే ఈ ఫుల్ లెంత్ మనం ఎట్లా దీన్ని సాధించుకోవాలి. ఇప్పుడు సంవత్సరం పాటు ఈ యొక్క సంస్మరణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి, సో మనం ఎట్లా అడుగు ముందుకు వేయాలంటారు? నేనేమంటున్నా అంటే 6 స్టాంజా పాడతామా 2 స్టాంజా పాడతామా అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు 2 స్టాంజాలు పాడినా పర్వాలేదు, కానీ లెట్ us know దిస్ హిస్టరీ, ది ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఇంకెక్కడ మీరు నెట్ లో కొట్టండి, ఫుల్ లెంత్ వందే మాత్రం వస్తుంది. ఊరికే చదవండి, మన జ్ఞానం కొరకు చదవండి, ఏముండే దాంట్లో అనేది చదవండి. చిన్నదే, అంత పెద్దగా ఇదేముండదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. కనుక చదవండి, పాడి చూడండి, మనకు బాగా అనిపిస్తే పాడుకోండి. అంతేగాని బలవంతంగా రోడ్ల మీద నిలబడి పాడమని మనం అనడం లేదు. కానీ 2 లెంత్ దన్నా అందరం పాడండి, 6 లెంత్ వీలైతే అందరూ పాడండి. ఎవరిని ఏమి బలవంతంగా పాడించకండి. అందరము ఒకటై 100 కోట్ల మంది భారతీయులం రోడ్ల పైన వచ్చి వందే మాత్రం పాడడం మొదలు పెట్టండి 150 years సందర్భంగా. చూద్దాం ఎవరు ఆపుతారు మనల్ని. మన దేశం కాదా ఇది, మన సంస్కృతి కాదా, మనకంటూ ఒక సభ్యత ఉండదా? మన గీతాన్ని మనం పాడతాము, ఎవరి కొరకో పాడడం లేదు, ఎవరిని బలవంతంగా పాడించడం లేదు. కానీ మనం పాడదాము అందరము. ఇంత మాత్రం నాకు అనిపిస్తుందండి. 150 years సెలబ్రేషన్ అంత గట్టిగా చేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ గా ఫైనల్ గా మీరు అన్నట్లుగా ఇది మనం ఈ సెలబ్రేషన్ గట్టిగా చేసుకోవాలి, ఆ చరిత్రను తెలుసుకోవాలి. సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా, అంటే ఇది ఒక సందర్భం, సరే చరిత్రలో 6ను 2 చేశారు, తర్వాత ఆయన ఉత్తరం రాశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఒక రకమైన ఆవేదన కలుగుతోంది. అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనే దానికంటే కూడా
అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అసలు అవసరమా ఇంత చేయడం అనే ఆవేదన కలుగుతోంది. సో ఇప్పటికైనా మన మైండ్ సెట్స్ ఎట్లా ఉండాలి జాతి విషయంలో కానీ, ఇటువంటి అపీజ్మెంట్లు లేకుండా ఈ ఐక్యతలో జాతి విషయంలో, మతాలు పక్కన పెడదాం. సో ఇది ఎలాంటి సూచన మీరు చేయబోయేది? ఒకటి రగారు, మన దేశము ఒక యూనిక్ కంట్రీ. ఇది ప్రపంచంలో ఇలాంటి దేశం ఇంకొకటి లేదు రగ్గారు. ఇన్ని వందల భాషలు ఉన్నటువంటి ఇంకొక ప్రపంచంలో రెండు భాషలు కలిసి బ్రతకడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏందండి, వాళ్ళకి భాషనే సమస్య. అసలు వాడి సస్య ప్రాణం పోయినా మేము రష్యన్ భాష మాట్లాడమని అంటారు. చిన్న దేశమే ఉండొచ్చు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ ఎంత ఉంటాయంటే, ఇంగ్లాండ్ లోనే ఉంటుంది ఐర్లాండ్. సస్య ప్రాణం పోయినా ఇంగ్లీష్ మాట్లాడాడు ఐర్లాండ్ వాళ్ళు. అది వాళ్ళ ఆత్మాభిమానం అనుకుందాం, ఏదన్నా అనుకుందాం. కానీ మనం వాళ్ళిద్దరు కలిసి బ్రతకలేరు, నిరంతరం కొట్లాడుకుంటారు. ప్రపంచం అంతా ఇదే. కానీ మనం అలా కాదు. వందల భాషలు ఉన్నాయి ఇక్కడ. 10 కిలోమీటర్లు దాటితే మీ భాష మాట్లాడుతుంది. అయినా ఎలా కలిసి జీవించామండి? కో ఎగ్జిస్టెన్స్ అనేది మన కల్చర్ లో ఒక భాగం. భిన్నత్వము అనేది మన డిఎన్ఏ. కనుక వెరైటీ అంట. భిన్నత్వం అంటే వెరైటీ ఈజ్ బ్యూటీ. ఈ బ్యూటీని మనం పెంచి పోషించాం. పూల తోటలో వందల పూలు ఉంటే అందం. ఒకటే పువ్వు, ఒకటే రకమైన పూలు లక్షలున్నా ఏం పెద్దగా ఆనందం ఉండదు, అందము ఉండదు దాంట్లో. కనుక పొలాన్ని చూస్తాం మనము, సన్ఫ్లవర్ పొలాన్ని, అందులో ఏముంటదండి? ఎల్లోగా ఒకటే ఉంటుంది. కనుక భిన్నత్వం అనేది ఒక అందము, ఒక బ్యూటీ. దాన్ని పెంచి పోషించింది భారత్. మనకు లెసన్స్ అవసరం లేదు. అందరినీ ఇంక్లూజివ్ ఉండాలి, ఇది ఉండాలి. అందరూ దేవుళ్ళు ఒక్కటే, దేవుడు ఒక్కడే అనేది మనమే. కనుక ఇవన్నీ ఇది మన గొప్పతనం. మన సంస్కృతి పట్ల ముందు మనం గర్వపడదాం. మన గొప్పతనం ఏదో మనం తెలుసుకుందాం. కనుక అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతూ తల ఊపుతూ వాడికి బాధ అవుతుంది, వీడికి నొప్పి అవుతుంది, ఇది అవుతుంది, విందాము. వాళ్ళ నొప్పి కూడా విందాము. నిజంగా నొప్పి అవుతుంటే మనం ఆలోచిద్దాం. అదేం కాదు, వాడు నటన చేస్తున్నాడు, ఆ నొప్పి అనే పేరు మీద మనల్ని ఆపేస్తున్నాడు. రగ్గారు స్వాతంత్రం వచ్చాక ఈ రోజు కూడా మన కన్ఫ్యూజన్ ఏంటంటే, ఉదాహరణకు ఒక కాలేజీలో ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుందండి. ఫ్లాగ్ హాస్టింగ్ జరిగితే అది కాలేజ్ ఫంక్షనే అనుకుందాం. కాలేజ్ ఫంక్షన్ లో మీరు జ్యోతి ప్రజ్వలన చేసింది అనుకోండి. అంటే ఎవరో వచ్చి ఇదేందండి, ఇది సెక్యులర్ కంట్రీ, జ్యోతి ప్రజ్వలనం ఎందుకు చేస్తున్నారండి అనగానే, అవునేమో కదా, మన ఇల్లు కాదు కదా, పాపం వాళ్ళు బాధపడతారేమో అని. అగరబత్తి వెలిగించారు, అదేందండి అని. టెంకాయ కొట్టింది, అదేందండి. నేనేమంటున్నానంటే, వెలిగించడము అనేది మన సంస్కృతి, ఆర్పడం అనేది అవతలి వాడి సంస్కృతి. కనుక బర్త్డే వస్తే ఊదడము, చీకటి చేసుకోవడం ఒక సంస్కృతి. అది మనకు సెక్యులర్ అనిపిస్తుంది. మరి దరిద్రం ఏంటంటే అవతల వాడి సంస్కృతిని తీసుకొని మనం మళ్ళీ సెక్యులర్ కూడా మర్చిపోతాం. అక్కడ మర్చిపోతాం. కనుక రిబ్బన్ కట్ చేయడము అది సెక్యులర్ అనిపిస్తుంది. అది యూరోపియన్స్ చేసే పద్ధతి. షాంపెయిన్ ఊపడం వాడి సంస్కృతి. కనుక మనం అది సెక్యులర్ అవుతుందా? దీపం వెలిగిస్తే మీకు హిందుత్వం అవుతుందా అది? కనుక మనకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సంస్కృతి వేరు, మతం వేరు. ఇవి కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం. ఇండోనేషియాలో వాళ్ళు ముస్లింలు అయిపోయినా కూడా ఇప్పటికీ కల్చరల్ ప్రాక్టీసెస్ అక్కడ ఉన్నాయి. ముస్లిం కంట్రీ ఇండోనేషియా. కానీ అక్కడ గరుడ ఎయిర్పోర్ట్ కానీ, ఆఫీసుల దగ్గర గణపతి విగ్రహాలు కానీ ఇప్పటికీ ఉంటాయి. సుకన్య, సుహార్తో లాంటి హిందూ పేర్లు ఉంటాయి అక్కడ. కల్చరల్ గా వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. కల్చర్ వేరు, మతం వేరు. ఇది అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అయిపోయినాం. కనుక ఈ వందే మాతరం లాంటివి ఇవన్నీ కూడా మన కన్ఫ్యూజన్స్ ఆల్రెడీ మనకు క్రియేట్ అయినాయి. వీటిని శ్రద్ధగా ఆలోచిద్దాం, శ్రద్ధగా చదువుదాం, నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినంత మాత్రాన నన్ను యాక్సెప్ట్ చేయమని నేను అనడం లేదు. ఆలోచించాలి. ఇండియా, వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ఇండియా, ఈజ్ రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్ ఆర్ నాట్ అనేది దయచేసి చదువుదాము. ఖచ్చితంగా ఆలోచించాలి సార్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా ఆలోచించాలి. వీలైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక భిన్నత్వం అని అన్నారు. ఈ భిన్నత్వం ఎక్కడ సెట్ అవ్వదు, మన దేశంలో ఉంది. అది దాన్ని కావాలంటే స్టడీ చేయొచ్చు. ఇది మన గొప్పతనం కదా. కానీ మీరు ఒకవేళ నామూషి అనిపిస్తే ఇది గొప్పతనమా కాదో చదవండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. కానీ ఊరికి అవతల వాడేదో అన్నాడు కనుక వెంటనే తల ఊపేయడం గొర్రెలమా మనమేమన్నా? చెప్పిన దానికి తల ఊపడం అనేది. కనుక మల్లికార్జున్ ఖర్గే చెప్పాడు కనుక అది మతతత్వవాదం అవుతుంది. అదేంటి పిచ్చి కాకపోతే ఆయన చెప్పాడు, తప్పకుండా పెద్ద మనిషే కదా, దాని మీదనే చర్చ చేద్దాం. ఆయన చెప్పింది నిజమా లేదా? నిజంగా ఆర్ఎస్ఎస్ వందే మాత్రానికి వ్యతిరేకమా?
వెళ్ళండి, ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి వెళ్ళండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఆర్ఎస్ఎస్ స్కూళ్ళలో వెళ్ళండి. ఫుల్ లెంత్ వందే మాత్రం ఈ దేశంలో ఛాలెంజ్ చేస్తున్నాను. కాంగ్రెస్ ఆఫీస్ కదా, ఏ ఆఫీస్ లో వినబడదు. ఓన్లీ శిశు మందిరాల్లోనే పాడుతూ ఉంటారు. ఓన్లీ ఆర్ఎస్ఎస్ వీటిల్లోనే ఫంక్షన్స్ లోనే పాడుతూ ఉంటారు. ఫుల్ లెంత్ వందే మాత్రం. కనుక మీరు ఊరికే అనేస్తాము మేము, ఏ- అయ్యో ఎందుకంటే గాంధీని చంపారు వీళ్ళు అని అంటున్నారు కదా, అనేస్తా ఉన్నారు, అంటూ పోతుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. కోర్టు చెప్తే కూడా కాదని చెప్తారు, ఇప్పటి కూడా అలా అంటూ ఉంటారు. కనుక దీన్ని ఖండించాల్సిన సమయం వచ్చింది. దీనిపైన తీవ్రంగా స్పందించాల్సినటువంటి సమయం వచ్చింది రంగ్ గారు. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, అద్భుతమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మీరు ఇక్కడి వరకు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే వందే మాతరం గురించి చాలా అద్భుతంగా మురళీ మనోహర్ గారు చేసిన విశ్లేషణను మనము విన్నాము, చూసాము, తెలుసుకున్నాము. నిజంగా కూడా మనలో స్ఫూర్తి నింపే వందే మాతరం. వారు అన్నట్లుగా 6 స్టాంజాల నుంచి మనం 2 స్టాంజాలు మాత్రమే పాడుతున్న సందర్భం. సో మనం మిగతా లైన్లు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, పూర్తి గేయాన్ని నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. అండ్ ఒక పోర్టల్ కూడా ఓపెన్ చేశారు గవర్నమెంట్ తరఫున దీనికి సంబంధించి. సో గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, దాన్ని కూడా ఫాలో అవుదాం. అండ్ ఎట్ ద సేమ్ టైం వందే మాతర గీతం సృష్టించిన స్ఫూర్తిని మనం తెలుసుకున్నట్లయితే మన చరిత్రను తెలుసుకున్నట్టు అవుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా సంస్మరణ రూపంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, సమావేశాలు దీనికి సంబంధించి జరుగుతూనే ఉంటాయి 2026 నవంబర్ 7 వరకు కూడా. కాబట్టి వీలైతే వాటిలో పాల్గొందాం, వందే మాతరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అండ్ ఇందాక నేను అన్నట్లు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకు దయచేసి షేర్ చేయండి. ఇది మన జాతికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.